రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. మిత్రులారా, 2024 ఎన్నికలు అయిపోయినాయి, ఫలితాలు వెలువడ్డాయి, ప్రభుత్వం ఏర్పాటైంది. మూడవసారి మోదీ మళ్ళీ ప్రధానమంత్రి అయ్యారు. బీజేపీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికల ముందు జాతీయవాద శక్తుల బలాన్ని తగ్గించేందుకు, వాళ్ళ యొక్క ప్రభావాల్ని దెబ్బతీసేందుకు అసత్య ప్రచారము, అర్ధసత్య ప్రచారము, మిస్ఇన్ఫర్మేషన్ అండ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవి విరివిగా పుష్కలంగా సోషల్ మీడియా ద్వారా, రకరకాల మాధ్యమాల ద్వారా జరిగినాయి. ఎన్నికలు పూర్తయిపోయినాయి. ఎన్నికలు పూర్తయిన తరువాత కూడా ఈ విష ప్రచారము, ఈ అసత్య ప్రచారము యథావిధిగా కొనసాగుతుంది. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో 2024 యుద్ధంలోని ఒక దశ మాత్రమే. అసలు యుద్ధాలు ఇంకా మిగిలి ఉన్నాయి. 2029 దాకా ఈ యుద్ధం కొనసాగించాలన్నటువంటి నిశ్చయం మీద ఉన్నట్టుగా కనిపిస్తోంది. కాబట్టి ఈ శక్తులు తమ యొక్క అసత్య ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. వాస్తవ విరుద్ధమైనటువంటి విషయాలను బట్టతలకి, బోడిగుండుకి ముడిపెట్టేటటువంటి ప్రయత్నాలు పుష్కలంగా జరుగుతున్నాయి. ఉదాహరణకి ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అయినటువంటి అసదుద్దీన్ ఓవైసీ అయితే మోదీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ముస్లింల లించింగ్ జరుగుతోంది. లించింగ్ అంటే చావ చితక బాదడం, అంటే చితకబాది చావగొట్టడం, చచ్చిపోయేలా చేయటం, చచ్చిపోవడం అన్నమాట, చంపేయడం. ఇది లించింగ్ అంటే. ఈ రకమైనటువంటి సంఘటనలు జరిగాయని చెప్పి 5 ఉదాహరణలు ఆయన చదివి వినిపించారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ అంటే సిపిఎం, దేశమంతా ఎక్కడ వీళ్ళకి ఎంపీ సీట్లు లేవు, కేవలం ఇప్పుడు శరీరంలో చేతులు కాళ్ళు అన్నీ పోయి నోరు మాత్రం మిగిలింది. ఆ నోరు కూడా తన పని చేస్తోంది. వాళ్ళు కూడా ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ముస్లిముల ఊచకోత జరుగుతుంది, లించింగ్ జరుగుతోందని 5 ఉదాహరణలు ఇచ్చారు. ఇద్దరు ఇచ్చినటువంటి 5 ఉదాహరణలు వీళ్ళ సొంతం కాదు. వీళ్ళు మక్తూబ్ మీడియా అనేటటువంటి ఒక ముస్లిం సానుకూల వెబ్సైట్ నుంచి, ద వైర్ అనేటటువంటి ఒక వామపక్ష అనుకూల అమెరికన్ పౌరుడైనటువంటి సిద్ధార్థ వరదరాజన్ నడిపించేటటువంటి వెబ్సైట్ నుంచి వీళ్ళు ఎత్తిపోతల పథకం చేశారు. దానిలోంచి తీసుకుని ప్రెస్ మీట్లో చెప్పారు. వీళ్ళు చెప్తున్న ఉదాహరణలు ఒకసారి చూద్దాం. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో, ఉత్తరప్రదేశ్లోని సహారన్పూర్కి చెందినటువంటి ముగ్గురిని జూన్ 7వ తారీఖున కొట్టి చంపడంతో అక్కడికక్కడ చనిపోయారు. ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ఒకరు జూన్ 10వ తారీఖున చనిపోయారు. రెండవది ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో హిందువులందరూ కలిసి ఒక ముస్లింని కొట్టి చంపేసేశారు అని చెప్పి. మూడవ ఉదాహరణ ఛత్తీస్గఢ్లోని దాంతేవాడ జిల్లాలో ఉన్నటువంటి తోయలంక అనేటటువంటి గ్రామంలో జూన్ 24వ తారీఖున ఒక క్రైస్తవ మహిళని కొట్టి చంపేసేశారు. ఈ రకమైనటువంటి హిమాచల్ ప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి వ్యాపారిని హిందువులు కొట్టి చంపేసేశారు. అదేవిధంగా ఒక తెలంగాణలోని మెదక్లో గౌరక్షకులందరూ కలిపి ఒక మసీదుపై దాడి చేశారు. ఈ 5 ఉదాహరణల్ని చదివి వినిపించి, ఈ 5 ఉదాహరణల ఆధారంగా 140 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో ముస్లింలు సేఫ్గా లేరు, వాళ్ళందరి మీద దాడులు జరుగుతూనే ఉన్నాయని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ వెబ్సైట్లలో, మిగతా సోషల్ మీడియా, సోకాల్డ్ లెఫ్ట్ లిబరల్ ఈకో సిస్టమ్కి చెందినటువంటి వాళ్ళు దీన్ని చేస్తున్నారు. వాస్తవం ఏమిటి? వాస్తవం ఏంటంటే, ఈ మెదక్లో జరిగిన సంఘటనలో ఒక హిందూ కార్యకర్తకి కత్తిపోట్లు, అతను గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. మసీదుపై దాడి సంగతి ఉంచండి, అక్రమంగా తరలిస్తున్నటువంటి గోవుల్ని పట్టుకునే ప్రయత్నంలో, రక్షించే ప్రయత్నంలో ఒక హిందూ కార్యకర్తకి దాడి జరిగింది. ఇది ఎక్కడ వార్తల్లో రావడం లేదు. ఇది ఆలోచించాల్సినటువంటి విషయము. ఆ తర్వాత వీళ్ళు మధ్యప్రదేశ్లో ఒక 11 మంది ముస్లిముల ఇళ్ళని కూల్చేసేశారు అని చెప్పి, వాళ్ళు గోహత్యకి పాల్పడ్డారు అందుకని కూల్చేశారని చెప్తున్నారు. నిజానికి అవి అక్రమ కట్టడాలు, అందుకు కూల్చేశారు. చట్ట ప్రకారము ప్రభుత్వ నేలలో అక్రమ కట్టడాలు చెల్లవు కాబట్టి కూల్చేశారు. కానీ దీనికి గోహత్యకి ముడిపెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. వాస్తవం ఏంటి?
ఈ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాస్తవాలను గనక పరిశీలించినట్లయితే హర్యానాలోని ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ముస్లిం మెజారిటీ జిల్లా నూహ్ ఏదైతే ఉందో, నూహ్ అంటే మేవాత్ ప్రాంతంలో ఉంటుంది. ఈ నూహ్లో ఒక దళిత కుటుంబం పైన దాడి జరిగింది. ఒక దళిత హిందూ కుటుంబం పైన దాడి చేశారు. ముస్లింలు దాడి చేశారు. ఎందుకు దాడి చేశారు? బీజేపీకి ఓటు వేసినందుకు దాడి చేశారు. దాడి దళితులపైన జరిగింది. జై భీమ్ జై భీమ్ అనేవాళ్ళు దీని గురించి మాట్లాడరు. దళితులపైన దాడి ముస్లిం మెజారిటీ జిల్లాలో బీజేపీకి ఓటు వేసినందుకు. ఓటు వేయడము, ఎవరికి ఓటు వేయాలనేది నా హక్కు, కానీ దానిపైన దాడి జరిగింది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలో సోషల్ మీడియాలో రాజకీయ చర్చ సందర్భంగా వచ్చినటువంటి వివాదం ఆధారంగా ఒక గ్రూప్ ఆఫ్ వ్యక్తులు వచ్చేసేసి ఒక హిందువుని బాగా కొట్టారు, చాలా గాయపడిపోయేలాగా కొట్టారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలో కూడాను 10-15 మంది విధర్మీయులు వచ్చి ఒక హిందూ కుటుంబం ఇంటి తలుపులు బద్దలగొట్టి అర్ధరాత్రి లోపల ప్రవేశించి కత్తులు కటార్లతో వాళ్ళపైన దాడి చేస్తే ఆ కుటుంబానికి చెందినటువంటి ఒక వ్యక్తి, అతని పేరు అమన్ రాజ్పుత్. అమన్ రాజ్పుత్ చచ్చిపోయాడు. మిగతా కుటుంబ సభ్యులందరికీ కూడాను గాయాలు జరిగినాయి. 5-6 సంఘటనల్ని దేశమంతా కూడా ముస్లింలపైన దాడిగా చెప్పేటటువంటి ప్రయత్నము ఈ సూడో సెక్యులర్లు చేస్తున్న సమయంలో హిందువులపైన జరిగినటువంటి దాడులు. బీహార్లోని ముజఫర్పూర్లో కూడాను ఇటువంటి సంఘటన ఒకటి జరిగింది. ముజఫర్పూర్లో జరిగినటువంటి సంఘటనలో ఒక హిందూ కుర్రవాడి యొక్క చెయ్యి విరిగిపోయేలాగా, కాలు విరిగిపోయేలాగా ఒక మూక వచ్చి కొట్టింది. కారణం ఏంటంటే ఇతను అల్లాహు అక్బర్ అని అనడానికి నిరాకరించారు, మియా జిందాబాద్ అని అనడానికి నిరాకరించారు. ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్లో కూడాను ఇదంతా కూడాను ఎన్నికల ఫలితాలు వెలువడి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతాప్గఢ్ జిల్లాలో ఒక దళిత హిందూ, అతని పేరు వికాస్, అతనిని ఒక ముస్లిం యువతితో మాట్లాడుతున్న కారణంగా ఒక మూక వచ్చి కొట్టి చంపి హత్య చేసి దారిలో శవాన్ని పారేసి వెళ్ళిపోయింది. లించింగ్ జరుగుతోందని చెబుతున్న సమయంలో జరిగినటువంటి సంఘటన ఇది. కర్ణాటకలో ఈ బలియూరు అనేటటువంటి గ్రామం ఉంది. ఆ గ్రామంలో 41 ఏళ్ల హరీష్, 24 ఏళ్ల నందకుమార్ని కత్తితో పొడి చేశారు. వాళ్ళ కారణం ఏంటంటే వాళ్ళు ఎన్డీఏ గెలిచినందుకు, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైనందుకు వాళ్ళు ఒక సంతోషంగా ఊరేగింపు నిర్వహిస్తూ మిఠాయిలు పంచుతున్నారు. దాంతో వాళ్ళ మీద దాడి జరిగింది. అదేవిధంగా మీకు ఇవన్నీ కూడాను మోదీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తరువాత ఎప్పుడైతే ముస్లింలలో అభద్రత పెరిగిపోయింది, ముస్లింలపైన దాడులు జరుగుతున్నాయని చెప్తున్నారు, ఆ సమయంలో జరిగినటువంటి సంఘటనలు ఇవి. ముజఫర్నగర్ ఉత్తరప్రదేశ్లో ఉంది. పూర్తి ముస్లిం గ్రామం ఒకటి ఉంది. ఆ గ్రామంలో సల్మాన్ ఖురేషీ అనేటటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ఒక హిందువుల కాలనీ, గ్రామం బయట ఉన్నటువంటి హిందువుల కాలనీ అంటే దళితుల కాలనీ, అక్కడికి వెళుతూ ఉంటే అతన్ని స్థానిక హిందువులు మా కాలనీలోకి రావద్దు అన్నందుకు యాసిడ్ దాడి చేస్తానని బెదిరించారు. చివరికి అతను ఒక మహిళను బలాత్కరిస్తూ ఉండగా పట్టుకుని వీడియో క్లిప్పుల ఆధారంగా పోలీసులకు అప్పగించవలసి వచ్చింది. ఒడిశాలోని బాలాసోర్లో కూడాను గోహత్యకి వ్యతిరేకంగా హిందువులు ఊరేగింపు జరుగుతుంటే వాళ్ళపైన బక్రీద్ నాడు దాడి జరిగింది. చాలామంది గాయపడ్డారు. ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. 5 సంఘటనల్లో వాటిని ఆధారంగా ఓవైసీ, కమ్యూనిస్ట్ పార్టీ, మిగతా ఈ లెఫ్ట్ లిబరల్ కుహనా మేధావి ఇకో సిస్టమ్ ఏదైతే ఉందో వీళ్ళు హడావిడి చేస్తూ ఇండియాలో లించింగ్ పెరిగిపోయిందని చెప్తున్నారో ఈ సమయంలో దేశవ్యాప్తంగా హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడులకు మచ్చుకు కొన్ని చెప్పడం జరిగింది. వాస్తవం ఏమిటన్నది మనకి తెలియవలసినటువంటి అవసరం ఉంది. ఇదే సమయంలో జమ్మూలోని రియాసీలో హిందూ తీర్థయాత్రికులు వెళ్ళేటటువంటి బస్ పైన దాడి జరిగింది. 9 మంది 10 మంది యాత్రికులు మరణించారు. కాబట్టి ఇటువంటి సంఘటనలన్నీ కూడాను ఈ కుహనా సెక్యులర్ శక్తులకి ఎందుకు కనపడటం లేదు?
వీళ్ళు కేవలము అసత్యాలను మాత్రమే ఎందుకు ప్రచారం చేస్తున్నారు? జరిగినటువంటి 3-4 సంఘటనల్ని మాత్రమే, సంబంధం లేనటువంటి, రాజకీయాలతో సంబంధం లేనటువంటి సంఘటనల్ని తీసుకుని ఎందుకింత హడావిడి చేస్తున్నారు? ఇది ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. వీళ్ళ ఎజెండా ఏదైతే ఉందో ఈ ఎజెండా ఆగలేదు. ఈ ఎజెండా రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా కొనసాగబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.